హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు తెలుసు మేము అరుణాచలంలో ఉన్నాం. మేము గిరి ప్రదక్షిణ మార్నింగ్ 1 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అది కాస్త 2 అయింది. సో మేము అందరం 2 o'clock వరకు రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. మా రూమ్ గుడికి ఎంతో దగ్గర కావడంతో మాకు చాలా ఈజీ అయిపోయింది. సో మేము గుడి దగ్గరికి వెళ్ళి ముందుగా దీపం వెలిగించి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి మా గిరి ప్రదక్షిణను స్టార్ట్ చేశాం. అరుణాచలం గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. సో వీ హ్యావ్ టు వాక్ 14 kilometers నాన్ స్టాప్ టు కంప్లీట్ దిస్ గిరి ప్రదక్షిణ. వీ వర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ ఇన్ ద బిగినింగ్, థింకింగ్ that we could complete these 14 kilometers with ease. But no. Starting 4 to 5 kilometers were very easy. We completed the first 5 kilometers under 1.5 hour. కానీ ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ అయింది. ఏమైందంటే our group of 12 members has split into 3 groups. First group, speed walkers, including me and 5 of my friends. And second, the medium pace walkers. అందులో ఇద్దరు ఉన్నారు, 2 of my friends. And the last 4 members were slow walkers who were walking very slow. గిరి ప్రదక్షిణలో ఒక్కో లింగాన్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్తాం. మీరు ఇప్పుడు చూసేదాన్ని యమద్వారం అంటారు, విచ్ ఇస్ అ నారో కేవ్ లైక్ థింగ్ త్రూ విచ్ వీ హ్యావ్ టు పాస్. So me and my friends tried to pass through the Yamadwaram, and all of us were easily able to pass through the Yamadwaram. యమద్వారం దాదాపు 9 నుంచి 10 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ తర్వాత వస్తుంది. యూ వోంట్ బిలీవ్ మీ ఫర్ సేయింగ్ దిస్, బట్ వీ వర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ సిన్స్ వీఆర్ వాకింగ్ బేర్ ఫుట్. కానీ ఒక్కసారి యమద్వారం నుంచి నడిచిన తర్వాత మా కాళ్ళ నొప్పులన్నీ వెళ్ళిపోయాయి. It took us 4 hours to complete the Giri Pradakshina. We started early in the morning at 2 a.m. and completed our Giri Pradakshina at 6 a.m. After that, we went into the temple for darshanam, and మా దర్శనం 30 minutesలో కంప్లీట్ అయిపోయింది. సిన్స్ we went early, I would suggest to go for the Giri Pradakshina as early as possible to complete the darshanam. అరుణాచలం ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందిందంటే ఇతర దేవాలయాల్లో శివలింగాన్ని పూజిస్తారు, కానీ అరుణాచల పర్వతమే మహాశివుని అగ్నిలింగం. ఈ గిరి ప్రదక్షిణ చేయడం స్వయంగా శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినంత పవిత్రమైంది. భక్తిపూర్వకంగా అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తే పాప విమోచనంతో పాటు మోక్షం లభిస్తుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. అండ్ దర్ ఇస్ ఎ స్పెషల్ ట్రీ ఇన్ అరుణాచలం వేర్ సప్త ఋషులు లివ్ ఇన్ డిస్గైజ్ ఆన్ ద ట్రీస్. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్శనం వి వెంట్ ఇన్ టు అవర్ రూమ్స్, కాసేపు ఫ్రెష్ అయిపోయి and we started from Tiruvannamalai to Pondicherry in bus. In Tiruvannamalai bus stand, there are many buses available to Pondicherry for every 5 minutes. We rented a 3 BHK villa and took bikes for rent and straight away headed to the Rock Beach. We spent some time and headed back to our room. This is all about today, and see you in the next video.